In this video, we will discuss the problems on solutions of the state equations for the unit step input. Let us see a problem. So here is the problem. For the state equations, x dot is equals to 1 0 1 1 into x plus 0 1 into u, and x of 0 is equal to 1 0. Find the solutions of the state equations for the unit step input. So answer is, let us see the answer. So first, solutions of the state equations ki mana formula రాసుకుందాం. X of s is equals to pi of s into x of 0 plus pi of s into b into u of s. దీనికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే x of t is equals to pi of t into x of 0 plus pi of t into b into u of t. సో మనం సొల్యూషన్స్ ఆఫ్ ద స్టేట్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు పై ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ 0, పై ఆఫ్ టీ ఇంటూ బి ఇంటూ యూ ఆఫ్ టీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ బి ఇంటూ యూ ఆఫ్ టీ, అండ్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ డి ఇంటూ యూ ఆఫ్ టీ. సో దీంతో మనకు క్వశ్చన్లో ఇచ్చిన ఎక్స్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 0 1 1 అనే క్వశ్చన్ ఇచ్చారు కదా. సో దీన్ని కంపేర్ చేస్తే సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 0 1 1 కామా బి ఈజ్ ఈక్వల్స్ టు 0 1. సో ఎక్స్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ, ఏ. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని దీంతో కంపేర్ చేసుకుంటే ఎక్స్ డాట్ ఈజ్ ఈక్వల్ టు 1 0 1 1 ఇంటూ ఎక్స్ డాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 0 1 1, అండ్ బి ఇంటూ యూ ఆఫ్ టీ. సో బి వచ్చేసి 0 1. సో ఇప్పుడు మనకు సొల్యూషన్స్ ఆఫ్ ద స్టేట్ ఈక్వేషన్స్ ఫార్ములా ఇది. సో ఇందులో పై ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 కావాలంటే ముందు మనం పై ఆఫ్ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ 0. ఎక్స్ ఆఫ్ ఎస్ అనేది మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసాడు కాబట్టి పై ఆఫ్ ఎస్ కనుక్కుందాం. సో pi of s is equals to si minus a ఇన్వర్స్. ఇది ఫార్ములా. si మైనస్ ఏ ఇన్వర్స్ కావాలి అంటే si మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. s అంటే s, i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1 మైనస్ ఏ అంటే 1 0 1 1. సో ఎస్ 0 0 ఎస్ మైనస్ 1 0 1 1. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఎస్ ఇంటూ 1 ఎస్ ఇంటూ 0 0, ఎస్ ఇంటూ 0 0, ఎస్ ఇంటూ 1 1 ఎస్. సో ఎస్ 0 0 ఎస్ మైనస్ 1 0 1 1. సో దీన్ని మైనస్ చేస్తే ఎస్ మైనస్ 1, 0 మైనస్ 0 0, 0 మైనస్ 1 ఎస్ మైనస్ 1. సో ఇది. సో దీనికి ఇప్పుడు మనం డెట్ కనుక్కుంటే ఎస్ మైనస్ 1 ఇంటూ ఎస్ మైనస్ 1. సో మైనస్ 1 ఇంటూ 0, ఎస్ మైనస్ 1 ఇంటూ ఎస్ మైనస్ 1, ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 0. సో ఇది వచ్చేసి ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఎస్ఐ మైనస్ ఏ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఎస్ఐ మైనస్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ఐ మైనస్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ 1 ఇంటూ ఎస్ మైనస్ 1 0 మైనస్. సో ఎప్పుడైతే మనం దీనికి ఇన్వర్స్ కనుక్కుంటున్నామో సో ఇక్కడ ఉండేది ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ ఉండేది ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ సేమ్ ఎస్ మైనస్ 1 ఉంది కాబట్టి సో ఎస్ మైనస్ 1 ఉంటుంది. నెక్స్ట్ ఈ సైడ్కి వచ్చేసి పొలారిటీస్ అనేది చేంజ్ అవుతుంది, అంటే సైన్స్ మైనస్ అనేది ఇక్కడికి వెళ్తుంది, ఈ మైనస్ అనేది ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇటు వెళ్తుంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి మైనస్ 0 అయినా ఉండొచ్చు, ప్లస్ 0 అయినా ఉండొచ్చు, ఏం కాదు. సో ఇక్కడ మైనస్ 1 ఉంది కాబట్టి సో మైనస్ అనేది ఇక్కడికి వెళ్తే 1 ఎస్ మైనస్ 1. సో ఇది ఎస్ఐ మైనస్ ఏ ఇన్వర్స్.
ఈజ్ ఈక్వల్స్ టు ఇది అనేది ఈ 1/s-1 హోల్ స్క్వేర్ అనేది ప్రతిదానికి మల్టిప్లై చేస్తే s-1/s-1 హోల్ స్క్వేర్. 0/s-1 హోల్ స్క్వేర్ అంటే 0 కాబట్టి డైరెక్ట్గా 0 రాసేద్దాం. నెక్స్ట్ 1/s-1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ s-1/s-1 హోల్ స్క్వేర్. ఇది సో ఇది s-1/s-1 హోల్ స్క్వేర్ 0, 1/s-1 హోల్ స్క్వేర్, s-1/s-1 హోల్ స్క్వేర్ ఇది వచ్చింది. సో దీన్ని s-1 ఇక్కడ s-1/s-1 హోల్ స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ కింద ఒక స్క్వేర్ పైన s-1 క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ కూడా ఒక స్క్వేర్ ఒక s-1 క్యాన్సిల్ అయితే నెక్స్ట్ 1/s-1 0, 1/s-1 హోల్ స్క్వేర్, 1/s-1. సో ఇది ఉంటుందన్నమాట. సో ఇది si మైనస్ a ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/s-1 0, 1/s-1 హోల్ స్క్వేర్, 1/s-1. సో ఇది వచ్చేసింది అనమాట. సో si మైనస్ a ఇన్వర్స్ అంటే పై ఆఫ్ s అనుకున్నాం కాబట్టి పై ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు si మైనస్ a ఇన్వర్స్. సో మనకు కావాల్సింది పై ఆఫ్ s ఇంటూ x ఆఫ్ 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆఫ్ s అంటే మనకి ఏమొచ్చింది 1/s-1 0, 1/s-1 హోల్ స్క్వేర్, 1/s-1 ఇంటూ x ఆఫ్ 0 అంటే మనకు క్వశ్చన్లో ఇచ్చాడు 1 0. సో 1 0. సో ఇది ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 1/s-1 ఇంటూ 1, 1/s-1 ఇంటూ 1, 1/s-1, 0 ఇంటూ 0 ప్లస్ 0. నెక్స్ట్ 1/s-1 హోల్ స్క్వేర్ ఇంటూ 1, 1/s-1 ఇంటూ హోల్ స్క్వేర్, 1/s-1 ఇంటూ 0 ప్లస్ 0. ఇది సో 1/s-1, 1/s-1 హోల్ స్క్వేర్. ఇది పై ఆఫ్ s ఇంటూ x ఆఫ్ 0. మనకు క్వశ్చన్లో ఏంటి పై ఆఫ్ t ఇంటూ x ఆఫ్ 0. పై ఆఫ్ t అంటే ఏంటి L ఇన్వర్స్. సో L ఇన్వర్స్ ఆఫ్ పై ఆఫ్ s ఇంటూ x ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు L ఇన్వర్స్ ఆఫ్ 1/s-1 ఇంటూ 1/s-1 హోల్ స్క్వేర్. సో L ఇన్వర్స్ ఇంటూ 1/s-1, L ఇన్వర్స్ ఇంటూ 1/s-1. సో L ఇంటూ 1/s-1 దీనికి ఫార్ములా వచ్చేసి e పవర్ మైనస్ t. నెక్స్ట్ L ఇన్వర్స్ ఆఫ్ 1/s-1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు t ఇంటూ e పవర్ t. సో దీని ప్రకారం ఇది చూసుకున్నట్లయితే 1/s-1 ఈ పవర్ ఇక్కడ ఈ పవర్ మైనస్ టీ కాదు ఈ పవర్ టీ వస్తుంది ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో ఈ పవర్ టీ 1/s-1 హోల్ స్క్వేర్ అంటే టీ ఈ పవర్ టీ. సో టీ ఈ పవర్ టీ. సో మనకి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పై ఆఫ్ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 ఇది అంటే ఎల్ ఇన్వర్స్ అంటే ఏంటి పై ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ టీ ఇంటూ టీ ఈ పవర్ టీ. సో మనకు ఫార్ములాలో పై ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ పై ఆఫ్ టీ ఇంటూ బి ఇంటూ యూ ఆఫ్ టీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అది చూద్దాం. సో ఇది ఫార్ములా పై ఆఫ్ టీ ఇంటూ బి ఇంటూ యూ ఆఫ్ టీ. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం పై ఆఫ్ ఎస్ ఇంటూ బి ఇంటూ యూ ఆఫ్ ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పై ఆఫ్ ఎస్ అంటే మనకు అందరికీ ఆల్రెడీ తెలుసు. సో క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ బి అంటే ఆల్రెడీ మనము బి ఈజ్ ఈక్వల్ టు 0 1 అనేది సో మన కంపారిజన్లో తెలిసింది. నెక్స్ట్ యూ ఆఫ్ ఎస్ అంటే 1/s. సో పై ఆఫ్ ఎస్ ఇంటూ బి ఇంటూ యూ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆఫ్ ఎస్ అంటే మనకేమొచ్చింది 1/s-1 0 1/s-1 హోల్ స్క్వేర్ ఇంటూ 1/s-1 ఇంటూ బి అంటే ఏంటి 0 1 యూఎఫ్ఎస్ అంటే 1/s ఇది. నెక్స్ట్
1 by s minus 1 into 0, 0, 0 into 1 plus 0. Next 1 by s minus 1 whole square into 0, 0. Next 1 by s minus 1 into 1 plus 1 by s minus 1 into 1 by s is equals to 0 plus 0, 0. 0 plus 1 by s minus 1 వచ్చేసి 1 by s minus 1 into 1 by s. ఇది సో దీంతో మల్టిప్లై చేస్తే 0 into 1 by s 0, 1 by s in s minus 1 into 1 by s. సో 1 by s into s minus 1. సో ఈ 1 by s into s minus 1కి మనం పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి. సో సైడ్లో చేద్దాం. 1 by s into s minus 1 is equals to దీన్ని a by s ప్లస్ b by s minus 1గా మనం రాసుకుందాం. సో ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ a అండ్ b మనం a వాల్యూ అండ్ b వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ a is equals to 1 by s into s minus 1 into s ఫర్ s is equal to 0. s is equal to 0 ఎందుకంటే ఇక్కడ ఏ టర్మ్ లేదు కాబట్టి s is equal to 0 తీసుకున్నాం. సో a is equals to s క్యాన్సిల్ అయితే 1 by s minus 1 ఉంటుంది. సో 1 by s అంటే 0 కాబట్టి 0 minus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by minus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు minus 1. ఏ వాల్యూ మనం కనుక్కున్నాం. సో నెక్స్ట్ b వాల్యూ, b ఈజ్ ఈక్వల్స్ టు 1 by s into s minus 1 into s minus 1 ఇంటూ s minus 1 ఎందుకు రాసుకుంటున్నాం అంటే b ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి b into s minus 1 రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఫర్ s ఈజ్ ఈక్వల్స్ టు 1, s minus 1 ఉంది కాబట్టి s ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటున్నాం. సో b ఈజ్ ఈక్వల్స్ టు s minus 1 క్యాన్సిల్ అయితే 1 by s ఈజ్ ఈక్వల్ 1 by s మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by s అంటే s ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 by 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 by s into s minus 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ మనకు మైనస్ 1 వచ్చింది కాబట్టి సో మైనస్ 1 by s ప్లస్ b వాల్యూ 1 వచ్చింది కాబట్టి 1 by s minus 1. సో అది ఇక్కడ చేస్తే 0. సో 1 by s into 1 by s minus 1 మనకి ఏమొచ్చింది మైనస్ 1 by s ప్లస్ 1 by s 1 మైనస్ 1 by s ప్లస్ 1 by s minus 1. సో ఇది పై ఆఫ్ s ఇంటూ b ఇంటూ u ఆఫ్ s వచ్చేసి మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ దీనికి ఎల్ ఇన్వర్స్ పై ఆఫ్ s ఇంటూ b ఇంటూ u ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు L inverse of 0 into minus 1 by s plus 1 by s minus 1. ఫైండ్ అవుట్ చేస్తే 0 మైనస్ 1 by s అంటే మైనస్ 1. నెక్స్ట్ 1 by s minus 1 అంటే e పవర్ t మైనస్ 1 ప్లస్ e పవర్ t. ఇది వచ్చింది మనకు. L ఇన్వర్స్ అంటే పై ఆఫ్ t ఇంటూ b ఇంటూ u ఆఫ్ t. సో మనకు క్వశ్చన్లో మనము రాసుకున్న ఫార్ములాలో పై ఆఫ్ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ పై ఆఫ్ ఎస్ ఇంటూ బి ఇంటూ యూ ఆఫ్ ఎస్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. దానికి ఎల్ ఇన్వర్స్ చేస్తే పై ఆఫ్ టీ ఇంటూ బి ఇంటూ యూ ఆఫ్ టీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో మనం లాస్ట్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 ప్లస్ పై ఆఫ్ టీ ఇంటూ బి ఇంటూ యూ ఆఫ్ టీ. పై ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసింది ఆన్సరు e పవర్ t t ఇంటూ e పవర్ t ప్లస్ పై ఆఫ్ t ఇంటూ b ఇంటూ u ఆఫ్ t వచ్చేసి 0 మైనస్ 1 ప్లస్ e పవర్ t ఇది వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే e పవర్ t ప్లస్ 0 e పవర్ t. నెక్స్ట్ t ఇంటూ e పవర్ t మైనస్ 1 ప్లస్ e పవర్ t. సో దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటే ఈ పవర్ టీ మైనస్ 1 ప్లస్ ఈ పవర్ టీ ప్లస్ టీ ఈ పవర్ టీ. సో ఎక్స్ ఆఫ్ టీ. సో మనకు క్వశ్చన్లో అడిగింది ఏంటి, ఫైండ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద స్టేట్ ఈక్వేషన్స్ అన్నాడు. సో దానికి ఫార్ములా వచ్చేసి ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 ప్లస్ పై ఆఫ్ టీ ఇంటూ బి ఇంటూ యూ ఆఫ్ టీ. సో మనం ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు మనం
ఫైండ్ అవుట్ చేసేసాం. సో ఇది ఈ క్వశ్చన్కి ప్రాబ్లం ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.